హలో ఎవ్రీవన్, మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో నెక్స్ట్ సబ్ టాపిక్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీస్. పీరియాడిక్ ప్రాపర్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఈ లెసన్లో. ఎందుకంటే ఈ సబ్ టాపిక్ నుంచే మీకు మేజర్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ సబ్ టాపిక్ నుంచే ఎంసెట్లో రావడం జరుగుతుంది. ఓకే, దాంట్లో ఏమన్నా చూద్దాం. పీరియాడిక్ ప్రాపర్టీస్, ఫస్ట్ వన్ ఈస్ అటామిక్ రేడియస్ అండ్ సెకండ్ వన్ ఈస్ ionic radius, third one is ionization energy, fourth one is electron affinity, fifth one is electronegativity, sixth one is metallic nature, and seventh one is acidic and basic nature of oxides. ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకొని ఒక్కొక్క దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈస్ అటామిక్ రేడియస్. Atomic radius అంటే the distance between center of the nucleus and electron cloud of the outermost orbit. ఈ న్యూక్లియస్ యొక్క సెంటర్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ క్లౌడ్కి మధ్య గల దూరాన్ని, ఈ దూరాన్ని ఏమంటారంటే అటామిక్ రేడియస్ అంటారు. ఓకే, యూనిట్స్ యాంగ్స్ట్రామ్లో చెప్పొచ్చు, లేదా నానోమీటర్లో చెప్పొచ్చు, లేదా పికోమీటర్లో చెప్పొచ్చు. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻10 మీటర్స్, nanometer is equal to 10⁻⁹ meters, picometer is equal to 10⁻12 meters. ఓకే, అయితే యాక్చువల్గా ఎక్స్పెరిమెంటల్గా ఎలక్ట్రాన్ యొక్క క్లౌడ్ని ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయడం అనేది చాలా కష్టం. ఇట్స్ ఇంపాసిబుల్. దట్స్ వై ఇట్ ఈస్ మెజర్డ్ ఫ్రమ్ ది ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఆఫ్ కంబైన్డ్ ఆటమ్స్. ఇంటర్న్యూక్లియర్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ న్యూక్లియస్. ఇన్ కేసు ఉదాహరణకు మనకి Cl2 యాటమ్ తీసుకుంటే, Cl2 మాలిక్యూల్ తీసుకుంటే, ఇది 2 క్లోరిన్ యాటమ్స్ కంబైన్ వల్ల ఏర్పడింది. ఓకే, ఇది ఒక క్లోరిన్ యాటము, ఇది ఒక క్లోరిన్ యాటము, దీనికి న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఈ 2 న్యూక్లియస్ యొక్క మధ్య దూరాన్ని మెజర్ చేయడం ఈజీ. ఎందుకు? ఈ 2 అనేవి కంబైండ్ అయ్యాయి కాబట్టి ఎలక్ట్రాన్ క్లౌడ్ కూడా ఫిక్స్గా ఉంటుంది. ఇండివిజువల్ యాటమ్ యొక్క ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేము. ఇట్స్ 3 డైమెన్షనల్గా తిరుగుతాయి కాబట్టి ఎలక్ట్రాన్ క్లౌడ్ యొక్క మార్జిన్ ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి అప్పుడు ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్, ఇప్పుడు ఈ న్యూక్లియస్ నుంచి ఈ న్యూక్లియస్ మధ్య గల దూరాన్ని x అనుకుంటే, ఓకే, ఈ x/2 ఈజ్ ఈక్వల్ టు అటామిక్ రేడియస్ ఆఫ్ క్లోరిన్. ఓకే, అటామిక్ రేడియస్ ఆఫ్ క్లోరిన్ అలా మెజర్ చేయాలండి. నెక్స్ట్, atomic radius is determined by X-ray diffraction study and other spectroscopic methods. స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్స్ని ఉపయోగించి మరియు ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీని ఉపయోగించి అటామిక్ రేడియస్ని డిటర్మిన్ చేయొచ్చు. అటామిక్ రేడియస్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ బాండింగ్. అంటే అది అయానిక్ బాండా, కోవలెంట్ బాండా, మెటాలిక్ బాండా అని దాన్ని బట్టి అటామిక్ రేడియస్ ఆధారపడి ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ బాండ్స్ పెరుగుతున్న కొద్ది అటామిక్ రేడియస్ కూడా తగ్గుతుంది. సిసి బాండ్ అటామిక్ రేడియస్ ఒకలా ఉంటుంది, సి డబుల్ బాండ్ అయితే ఒకలా ఉంటుంది అనమాట. అలాగే ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, అటామిక్ రేడియస్ ఈస్ 3 types. ఫస్ట్ వన్ ఈస్ క్రిస్టల్ రేడియస్. క్రిస్టల్ రేడియస్ మీన్స్ ద half of the internuclear distance between two atoms in a crystal lattice. క్రిస్టల్ లాటిస్లో ఉండే 2 మెటల్స్ మధ్య, 2 న్యూక్లియస్ మధ్య దూరంలో ఉండే సగాన్ని ఏమంటారంటే క్రిస్టల్ రేడియస్ ఆర్ మెటాలిక్ రేడియస్ అంటారు. దీన్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెటల్స్. ఎందుకంటే మెటాలిక్ బాండ్ అనేది మెటల్స్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ క్రిస్టల్ రేడియస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెటల్స్. ఉదాహరణకు కాపర్ యాటమ్ తీసుకుంటే, కాపర్లో ఏ బాండ్ ఉంటుందండి? మెటాలిక్ బాండ్ ఉంటుంది. ఇది ఒక కాపర్ యాటమ్, ఇది ఒక కాపర్ యాటమ్. ఈ కాపర్ యాటమ్ ఉండే న్యూక్లియస్కి మరియు ఈ కాపర్ యాటమ్ ఉండే న్యూక్లియస్కి మధ్య దూరం తీసుకుంటాం. ఈ దూరం ఎంత వస్తుందంటే 256 పికోమీటర్స్. స్టడీస్ని బట్టి కాపర్లో 2 ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఎంతండి? 256 పికోమీటర్స్. మనకి క్రిస్టల్ రేడియస్ కావాలంటే ఈ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్లో సగం అవుతుంది, అంటే 256/2, దట్ ఈస్ ఈక్వల్ టు 128 picometers. So crystal radius of copper is equal to 128 picometers. Okay, next one,
వాన్ డెర్ వాల్స్ రేడియస్ సేమ్ half of the internuclear distance between two non-reacting atoms or molecules. టూ నాన్ రియాక్టింగ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్, ఏవైతే చర్యలో పాల్గొని రెండు యాటమ్స్ లేదా రెండు మాలిక్యూల్స్ మధ్య దూరాన్ని ఏమంటారంటే వాన్ డెర్ వాల్ రేడియస్ అంటారు. ఇది జనరల్గా ఇనర్ట్ గ్యాసెస్ ఎలిమెంట్స్కి ఉపయోగిస్తారు. ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్, ఎందుకంటే ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అనేవి ఆ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు. ఓకే, వాన్ డెర్ వాల్ రేడియస్ ఈజ్ 40% గ్రేటర్ దాన్ కోవలెంట్ క్రిస్టల్ రేడియస్. క్రిస్టల్ రేడియస్ కంటే 40% అనేది ఎక్కువ ఉంటుంది. వాన్ డెర్ వాల్ రేడియస్ అనేది, వాన్ డెర్ వాల్ రేడియస్ కావాలంటే క్రిస్టల్ రేడియస్కి మళ్ళీ 40% యాడ్ చేయాలి. అంటే క్రిస్టల్ రేడియస్ కంటే వాన్ డెర్ వాల్ రేడియస్ 40% ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ కోవలెంట్ రేడియస్. సేమ్ ద half of the internuclear distance between two non-metals in a covalent bond. కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేసిన రెండు నాన్ మెటల్స్లో ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్లో సగాన్ని ఏమంటారంటే కోవలెంట్ రేడియస్ అంటారు. ఇది జనరల్గా నాన్ మెటల్స్కి ఉపయోగిస్తారు. ఓకే, ఉదాహరణకు క్లోరిన్ మాలిక్యూల్ తీసుకుంటే, క్లోరిన్ మాలిక్యూల్ అనేది రెండు క్లోరిన్ యాటమ్స్ కంబైన్ అవడం వల్ల జరిగింది. ఇదొక క్లోరిన్ యాటమ్, ఇదొక క్లోరిన్ యాటమ్. ఈ న్యూక్లియస్కి మధ్య దూరాన్ని ఎంత అంటే స్టడీస్ని బట్టి 198 పికోమీటర్స్. దిస్ ఈస్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్. మనకి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్లో సగమే ఏమవుతుందంటే కోవలెంట్ రేడియస్ అవుతుంది. అంటే 198/2 దట్ ఈస్ ఈక్వల్ టు 99 పికోమీటర్స్. ఓకే, కోవలెంట్ రేడియస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు 99 పికోమీటర్స్. ఓకే, రేడియస్ ఆర్డర్ చూడండి. వాన్ డెర్ వాల్ రేడియస్ అనేది అన్నింటికంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకే వాన్ డెర్ వాల్ రేడియస్ ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఇక్కడ నాన్ రియాక్టింగ్ యాటమ్స్, ఎప్పుడైతే యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ రియాక్ట్ అవ్వలేదో వాటి మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. తర్వాత క్రిస్టల్ రేడియస్, లాస్ట్ వన్ ఇస్ కోవలెంట్ రేడియస్. ఓకే, వేరియేషన్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్. అటామిక్ రేడియస్ లేదా అయానిక్ రేడియస్ అనేది గ్రూపుల్లో మరియు పీరియడ్లో ఎలా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఇన్ గ్రూప్స్ atomic radius increases. In groups atomic radius or ionic radius increases because ఎందుకంటే the differentiating electron, every time the differentiating electron enters into new orbit, కొత్తగా చేరే ఎలక్ట్రాన్ అనేది కొత్త ఆర్బిట్లోకి చేరడం వల్ల అటామిక్ రేడియస్ లేదా అయానిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. ఉదాహరణకు మనం 1A గ్రూప్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ కాన్ఫరెన్స్ చూసినట్లయితే హైడ్రోజన్ 1s1, లిథియం 2s1, సోడియం 3s1, పొటాషియం 4s1, హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం, రుబీడియం సీజియం ఫ్రాన్సియం 5s1, 6s1, 7s1. చూడండి, ఎవ్రీ టైము కొత్తగా చేరే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఒకటో ఆర్బిట్లో చేరితే 2, 3, 4 న్యూ ఆర్బిట్లోకి చేరడం వల్ల ఓకే న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్కి ఎలక్ట్రాన్ మధ్య గల దూరం అనేది పెరుగుతుంది. కాబట్టి అటామిక్ రేడియస్ కూడా పెరుగుతుంది. ఓకే, చూడండి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఉదాహరణ కొన్ని పీరియడ్లు తీసుకుంటే మనకి లిథియం కంటే సోడియంకి ఎక్కువ ఉంటుంది 1A. లిథియం ఈజ్ లెస్ దాన్, సోడియం ఈజ్ లెస్ దాన్, పొటాషియం ఈజ్ లెస్ దాన్, రుబీడియం ఈజ్ లెస్ దాన్, సీజియం ఈజ్ లెస్ దాన్, ఫ్రాన్సియం. ఓకే, అలాగే మనం 7th గ్రూప్ తీసుకుంటే ఫ్లోరిన్ ఈజ్ లెస్ దాన్, క్లోరిన్ ఈజ్ లెస్ దాన్, బ్రోమిన్ ఈజ్ లెస్ దాన్, అయోడిన్ అండ్ సో ఆన్. ఓకే, గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్ లేదా అయానిక్ రేడియస్ అనేది పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది పీరియడ్లో డిక్రీజ్ అవుతుంది. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది సేమ్ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది. కావాలంటే మీరు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ పీరియడ్లో అంటే లిథియం, తర్వాత బెరీలియం, బోరాన్ ఈజ్ గ్రేటర్ దాన్, కార్బన్ ఈజ్ గ్రేటర్ దాన్, నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్ అలా వస్తుంది. అలాగే థర్డ్ పీరియడ్ చూసినట్లయితే అన్నిటికంటే ఎక్కువ ఏదంటే పొటాషియం ఈజ్ గ్రేటర్ దాన్, మెగ్నీషియం ఈజ్ గ్రేటర్ దాన్, అల్యూమినియం ఈజ్ గ్రేటర్ దాన్
సిలికాన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫాస్ఫరస్ ఈజ్ గ్రేటర్ దెన్ సల్ఫర్ ఈజ్ గ్రేటర్ దెన్ క్లోరిన్. ఈ రకంగా ఓకే గ్రూపుల్లో అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్లో అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. పీరియడ్లో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, పెద్దది తర్వాత ఉన్నది ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. ఓకే ఇప్పుడు పీరియడ్ టేబుల్లో అన్నింటికంటే లీస్ట్ అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్, లీస్ట్ అటామిక్ రేడియస్ దేనికి ఉంటుందంటే హైడ్రోజన్. హైయెస్ట్ అటామిక్ రేడియస్ దేనికి ఉంటుందంటే దేనికి ఉంటుందంటే సీజియం. ఓకే నెక్స్ట్ అటామిక్ రేడియస్ అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎలా ఉందో చూద్దాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్. Decrease in radius of d block elements is less than that of s and p block elements. s and p block elements లో మనకు తెలుసు పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ అనేది అటామిక్ రేడియస్ లేదా అయానిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. కానీ ఎస్ అండ్ పి బ్లాక్లో తగ్గినంత ఎక్కువగా డి బ్లాక్లో అటామిక్ రేడియస్ తగ్గట్లేదు. దానికి గల కారణం ఏంటంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి న్యూక్లియర్ యొక్క ఫోర్స్ని ఎక్కువగా శాతం ఎస్ అండ్ పి బ్లాక్ ప్రొటెక్ట్ చేసినట్లుగా ఆ డి బ్లాక్ ఎలిమెంట్స్ ప్రొటెక్ట్ చేయలేవు. ఓకే ఉదాహరణకి మనకి 3D శ్రేణిలో అటామిక్ రేడియస్ ఎలా ఉందంటే ఓకే 3D శ్రేణిలో స్కాండియం ఎక్కువ ఉంటుంది, అలా తర్వాత తగ్గుతుంది టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్. ఐరన్ నుంచి మీరు కాపర్ వరకు చూసినట్లుగా అయితే ఆల్మోస్ట్ అటామిక్ రేడియస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్. కానీ కాపర్ కంటే జింక్కి ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఉండడం వల్ల సైజ్ అనేది కొంచెం కాపర్ కంటే జింక్కి ఎక్కువ ఉంటుంది. ఓకే అటామిక్ రేడియస్ ఇన్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. రేడియస్ ఆఫ్ లాంథనైడ్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ విత్ అటామిక్ నెంబర్ ఈజ్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. అటామిక్ నెంబర్తో పాటు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో రేడియస్ తగ్గడాన్ని ఏమంటారంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటారు. ఓకే దీనికి గల కారణం డ్యూ టు పూర్ షీల్డింగ్ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎఫెక్టివ్గా అడ్డుకోలేవు. దాన్ని ఏమంటారంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటారు. ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ యొక్క కాన్సిక్వెన్స్ ఏంటంటే చూద్దాం. జనరల్గా మనం ఇన్ టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, అటామిక్ సైజ్ ఆర్ అయానిక్ సైజ్ ఇంక్రీజెస్. We expect this one 6d is greater than 5d is greater than 4d is greater than 3d. Atomic size of 6d is greater than 5d. This is a expected one. But the correct one is 3d is greater than 4d. 3d is greater than 4d, but 4d is almost equal to 5d and 5d is almost equal to 6d due to the lanthanide contraction. Okay dear students, next periodic property is ionic radius. Okay atomic radius మరియు ionic radius యొక్క డెఫినేషన్ సేమ్, బట్ అటామిక్ రేడియస్ అనేది న్యూట్రల్ ఆటంలో చెప్తాం, అది అయానిక్ రేడియస్ అనేది అయాన్లో చెప్తాం. the distance between center of the nucleus and outermost electron, ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే అయానిక్ రేడియస్ అంటారు. అయాన్లో అయితే అయానిక్ రేడియస్ అంటారు, న్యూట్రల్ ఆటంలో అయితే అటామిక్ రేడియస్ అంటారు. అయాన్ ఈజ్ 2 types, క్యాటియాన్ అండ్ యానియాన్. క్యాటియాన్ ఈజ్ ఫార్మ్డ్ బై లూజింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడం వల్ల క్యాటియాన్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఏ న్యూట్రల్ ఆటమ్. న్యూట్రల్ ఆటంలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆటమ్ తటస్థంగా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయి. ప్రోటాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఈక్వల్ టు ది నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ది నెగిటివ్ ఛార్జ్. న్యూట్రల్ ఆటంలో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఈక్వల్గా ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిందంటే అర్థం ఏంటండి? ఒక నెగిటివ్ ఛార్జ్ లాస్ అయింది. సో ఒక నెగిటివ్ ఛార్జ్ లాస్ అయిందంటే ఇట్స్ లెఫ్ట్ ది పాజిటివ్ ఛార్జ్ని విడిచిపెడుతుంది. ఓకే మన జనరల్ లైఫ్లో ఏదైనా మనం కోల్పోతే మనకి నెగిటివ్ వస్తుంది, బట్ ఇన్ ద కెమిస్ట్రీ ఎలక్ట్రాన్ కనుక లాస్ అయితే వీ గెట్ ది పాజిటివ్ ఛార్జ్. అందుకే పాజిటివ్ ఛార్జ్కి ప్రోటాన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్. ఎందుకండి ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ సంఖ్య అనేది ప్రోటాన్ సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది.
ప్రోటాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ప్రోటాన్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైతే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైతే న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరుగుతాయి. సో దట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయగలదు. కాబట్టి సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, అయానిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్ కనుక తీసుకుంటే గెయిన్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అంటే దాన్ని యానియాన్ అంటారు. ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి ప్రోటాన్స్ ఈజ్ లెస్ దాన్ ఎలక్ట్రాన్. ప్రోటాన్ తక్కువగా ఉన్నాయి కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ కూడా తక్కువగా ఉంటుంది. అటామిక్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గాయి కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది అవుటర్ మోస్ట్ పై ఉండే ఎలక్ట్రాన్లపై ఎక్కువగా ఉండదు కాబట్టి రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ సేమ్ ఎలిమెంట్స్, ఒకే ఎలిమెంట్కి పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్ అయానిక్ రేడియస్ డిక్రీజెస్. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అయానిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ లాస్ అవుతున్న కొద్ది న్యూక్లియర్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ అనేది స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయగలదు కాబట్టి అయానిక్ రేడియస్ అనేది తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ యానియాన్స్, నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియస్ ఇంక్రీజెస్. నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది అనుకోండి, అయానిక్ రేడియస్ కూడా పెరుగుతుంది. నెగిటివ్ ఛార్జ్ అంటే అర్థం ఏంటండి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు పెరగడం, ప్రోటాన్ పెరగట్లేదు. ఎందుకు? సేమ్ ఎలిమెంట్స్. Protons is nothing but element. Number of protons is nothing but atomic number. Same element ki protons పెరగట్లేదు కానీ ఎలక్ట్రాన్లు పెరుగుతున్నాయి కాబట్టి protons is nothing but nuclear charge పెరగట్లేదు, న్యూక్లియర్ అట్రాక్షన్ కూడా పెరగదు. అప్పుడు ఏమవుతుందంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లు గట్టిగా అవి స్ట్రాంగ్గా హోల్డ్ చేయలేవు కాబట్టి అయానిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియస్ డిక్రీజెస్. Negative charge increases, ionic radius also increases. Ionic size order, okay, these all are called isoelectronic species. This is a very important concept. MSET లో సేమ్ ఈ కాన్సెప్ట్ మీద ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగారో చెప్పలేము. న్యూమరస్ టైమ్స్ క్వశ్చన్స్ అయితే అడిగారండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్స్ కావాలంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అటామిక్ నెంబర్ జెడ్ మైనస్ ఛార్జ్. మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలంటే ఫార్ములా జెడ్ మైనస్ ఛార్జ్. జెడ్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ నెంబర్. నైట్రోజన్కి అటామిక్ నెంబర్ 7 మైనస్ ఛార్జ్ ఎంత ఉందండి? -3. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 + 3 10. సో ఇలా చూసుకుంటే అన్ని కేసెస్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి 10 ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రోటాన్స్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ నెంబర్. నైట్రోజన్కి అటామిక్ నెంబర్ 7 కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 7. ఆక్సిజన్కి అటామిక్ నెంబరు 8 కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఫ్లోరిన్ 9, నియాన్ 10. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఒకేలా ఉన్నాయి కానీ ప్రోటాన్ సంఖ్య అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయండి? న్యూక్లియస్లో ఉంటాయి. ఈ ప్రోటాన్ సంఖ్య పెరగడం వల్ల న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది అవుటర్ మోస్ట్ పై ఉండే ఎలక్ట్రాన్లపై చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్లు గట్టిగా అవి న్యూక్లియస్ వైపు తన వైపు పుల్ చేయగలవు. ఎప్పుడైతే పుల్ చేస్తే రేడియస్ అనేది తగ్గిపోతుంది. అందుకే చూడండి, ఇక్కడ 14 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ అనేది అన్నిటికంటే తక్కువ. ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సైజ్ అనేది తక్కువ. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఓకే, మనం ఇప్పుడు అటామిక్ రేడియస్ మరియు అయానిక్ రేడియస్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, అటామిక్ రేడి అండ్ అయానిక్ రేడియస్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏపీ 2023లో ఇచ్చున్నారు. Which of the following indicates correct order of atomic size of the given elements? ఈ కింద ఇచ్చిన ఎలిమెంట్స్లో అటామిక్ సైజ్ అనేది కరెక్ట్ ఆర్డర్ రాయమన్నారు. అటామిక్ సైజ్ అన్నా, అటామిక్ రేడియస్ అన్నా, అటామిక్ రేడి అన్నా ఒకటే. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లుగా మనకి లిథియం, బోరాన్, ఫ్లోరిన్, నైట్రోజన్ ఈ 4 ఎలిమెంట్స్ ఇచ్చారు. దీస్ 4 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ది సెకండ్ పీరియడ్. ఓకే, సెకండ్ పీరియడ్లో ఎలిమెంట్స్ ఏంటంటే లిథియం, బెరీలియం,
boron, carbon, nitrogen, oxygen, fluorine, neon. These all are the second period elements. మనకి పీరియడ్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. అంటే మనకి అన్నిటికంటే సైజ్ డిక్రీజ్ కాబట్టి ఓకే సెకండ్ పీరియడ్ అన్నిటికంటే ఎక్కువ సైజ్ దేనికి ఉంటుందండి? లిథియం, నెక్స్ట్ బోరాన్, బెరీలియం, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఓకే కానీ మనకి ఏమడిగాడు? లిథియం, బోరాన్, ఫ్లోరాన్ అడిగాడు కాబట్టి ఓకే మనకి ఇప్పుడు ఫస్ట్ టైం వస్తుంది ఉన్న ఎలిమెంట్స్లో లిథియంకి హైయెస్ట్ సైజ్ ఉంటుంది, తర్వాత బెరీలియం ఇవ్వలేదు, తర్వాత బోరాన్కి హైయెస్ట్ సైజు, తర్వాత కార్బన్ ఇవ్వలేదు, తర్వాత ఆక్సిజన్కి హైయెస్ట్ సైజు, తర్వాత ఫ్లోరిన్. అంటే కరెక్ట్ ఆర్డర్ ఇస్ లిథియం గ్రేటర్ దెన్ బోరాన్, గ్రేటర్ దెన్ నైట్రోజన్, గ్రేటర్ దెన్ ఫ్లోరిన్. Okay, so our answer is lithium, boron, nitrogen, D. Okay, the next question is given in AP 2023. AP 2023 question icharu. The correct order of covalent radii of silicon, germanium, tin. Covalent radii అంటే ఏంటండి? అటామిక్ రేడియలో అటామిక్ రేడియస్లో వన్ టైప్ అనేది కోవలెంట్ రేడి, అయానిక్ రేడి, వాన్ డెర్ వాల్ రేడి. సో ఏ రేడి అడిగినా సరే సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికేబుల్. ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్స్ ఇచ్చారు చూసినట్లయితే జెర్మేనియం, సిలికాన్, టిన్ ఇవన్నీ కూడా ఏ గ్రూప్ అండి? ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఫోర్త్ ఏ ఆర్ 14th గ్రూప్ ఎలిమెంట్స్. కార్బన్, సిలికాన్, germanium, tin, lead, fluorine. These all are the fourth A group elements. In group, atomic size or ionic size from top to bottom increases. Okay, increases. మనకి ఇప్పుడు ఇచ్చిన ఎలిమెంట్లు ఏముందంటే సిలికాన్ ఒకటి ఉంది, అంటే దీనికి హైయెస్ట్ సైజ్ ఉంటుంది, తర్వాత జెర్మేనియం, తర్వాత టిన్. సిలికాన్ ఈజ్ గ్రేటర్ దాన్ జెర్మేనియం, ఈజ్ గ్రేటర్ దాన్ టిన్. The next question is, which of the following is correct order for decreasing order of ionic radius? Decrease order అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ హైయెస్ట్ టు లోయెస్ట్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఏమి ఇచ్చారండి? I మైనస్, సెలీనియం -2, బ్రోమిన్ -1, O -2, ఫ్లోరిన్ -1. ఇక్కడ మనకి అయోడిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ ఈ మూడు కూడా మనకి 7th A గ్రూప్ అండి. 7th A గ్రూప్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎనీ గ్రూప్లో టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అన్నిటికంటే దేనికి ఎక్కువ ఉంటుందండి? I మైనస్, తర్వాత బ్రోమిన్, తర్వాత ఫ్లోరిన్. ఓకే ఈ మూడిట్లో హైయెస్ట్ ఐకి ఉంటుంది, తర్వాత అయోడిన్కి, తర్వాత బ్రోమిన్కి, తర్వాత ఫ్లోరిన్. కానీ వీటితో పాటు సెల్యూరియం అండ్ ఆక్సిజన్ కూడా ఇచ్చారు. ఓకే ఇది 5th పీరియడ్, సో నో ప్రాబ్లం. This one is the 4th period and selenium also belongs to the 4th period. Okay, bromine atomic number Br minus atomic number 15 minus and 1 electron add in కాబట్టి +1 that is equal to 36. ఓకే ఇప్పుడు సెలీనియం కును బ్రోమిన్ కి కంపేర్ చేయాలి, ఎందుకు రెండు కూడా 4th గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి. నెక్స్ట్ వన్ సెలీనియం -2, సెలీనియం అటామిక్ నెంబర్ 34 -2 అంటే 2 ఎలక్ట్రాన్ తీసుకుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 36. మీరు గమనించినట్లయితే ఈ రెండింటికి సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, 36. ఓకే ఫర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఫర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ ఇక్కడ రెండు కేసులు కూడా సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అటామిక్ నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్ atomic radii or ionic radii also increases. Okay, for isoelectronic species మాత్రమే it is applicable for isoelectronic species. తర్వాత ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్, దీస్ టూ ఆర్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. ఓకే ఇక్కడ రాస్తుంది చూడండి, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 కాబట్టి 9 + 1 దట్ ఈస్ ఈక్వల్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ -2 అటామిక్ నెంబర్ 8 కాబట్టి -2 అంటే 2 ఎలక్ట్రాన్ తీసుకుంది, 8 + 2 ఈజ్ ఈక్వల్ టు 10. ఈ రెండు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్. ఫర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియో ఆల్సో ఇంక్రీజెస్. ఓకే ఇప్పుడు చూడండి హైయెస్ట్ దేనికి ఉంటుందండి? I-, ఆ తర్వాత బ్రోమిన్ మైనస్కి సెలీనియం మైనస్, ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే బ్రోమిన్ కంటే సెలీనియంకి ఎక్కువ సైజు ఉంది, అయానిక్ సైజు. ఆ తర్వాత
ఫ్లోరిన్ ఆక్సిజన్ కంపేర్ చేసుకుంటే ఆక్సిజన్ యొక్క సైజ్ ఎక్కువ, సో దట్ O-2 is greater than F-1. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకే, మనకి I minus, Sc-2, Br-1. సో అవర్ ఆన్సర్ ఈస్ A. The next question is the correct order of ionic radii for the given species is. ఇచ్చిన స్పీసెస్లో అయానిక్ రేడియస్ యొక్క కరెక్ట్ ఆర్డర్ రాయమన్నారు. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే సోడియం, అల్యూమినియం, మెగ్నీషియం, పొటాషియం. మనకి మూడు కూడా ఒకే పీరియడ్ Na+, Al+3 అండ్ Mg+2. ఫస్ట్ ఈ మూడింటిని కంపేర్ చేద్దాం, తర్వాత వాటితో వచ్చిన ఆన్సర్తో మనం పొటాషియం కంపేర్ చేస్తే సరిపోతుంది. చూడండి, సోడియం అటామిక్ నెంబర్ 11, ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి ఇందులో టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి. ఇక్కడ కూడా అల్యూమినియంలో 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, +3 అంటే 3 ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ మూడు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్. మరి ప్రోటాన్స్ ఏంటని చూద్దాం. సోడియంలో 11, అల్యూమినియంలో 13, మెగ్నీషియంలో 12. Okay, we have already discussed the number of protons increases, effective nuclear charge increases, radius decreases. ప్రోటాన్లు పెరిగితే ఫర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ ఎలక్ట్రాన్లు సేమ్గా ఉండి ప్రోటాన్లు పెరిగితే రేడియస్ అనేది తక్కువగా ఉంటుంది, లేదా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్కి పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే రేడియస్ తక్కువ ఉంటుంది. అంటే దీనికి పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియస్ డిక్రీజెస్. అంటే పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉన్నదానికి అయానిక్ రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అన్నిటికంటే Na+Mg+2 is greater than Al+3. మరి ఇప్పుడు మనం సోడియంను పొటాషియం కంపేర్ చేద్దాం. లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా 1A గ్రూప్ ఎలిమెంట్స్. ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. సో దట్ లిథియం కంటే పొటాషియంకి రేడియస్ ఎక్కువ ఉంటుంది. అంటే సోడియం కంటే పొటాషియంకి రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. K+, Na+, Mg+2, Al+3, K+. సో our answer is K+, Na+. Our answer is B. Okay, the next question is which of the following options represents correct ionic radii in angstroms of N-3, O-2 and F-1 respectively. అంటే వీటి యొక్క అయానిక్ రేడియస్ అనేది ఒక ఆర్డర్లో ఫస్ట్ N-3 చెప్పాలి, తర్వాత O-2, తర్వాత F-. ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు చాలామంది అవి గుర్తుపెట్టుకోలేము అనుకుంటారు. అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకున్నా సరే గుర్తుండవు. మరి ఎలా రాయాలంటే వీటి యొక్క అయానిక్ రేడి యొక్క ఆర్డర్ రాసి అదే ఆర్డర్లో మనం ఈ నెంబర్స్ని కూడా అరేంజ్ చేస్తే సరిపోతుంది. చూద్దాం వీటి యొక్క ఆర్డర్ N-3, O-2, F-1. N-3లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? అటామిక్ నెంబర్ మైనస్ ఛార్జ్ అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 10 ఉంటాయి, ఇక్కడ కూడా 10 ఉంటాయి. మరి నైట్రోజన్లో ప్రోటాన్లు అవసరం లేదు. ఫర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ సేమ్ ఎలక్ట్రాన్ ఉన్న స్పీసెస్కి నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అటామిక్ రేడియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ N-3, O-2, F-1. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో ఫస్ట్ రెస్పెక్ట్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ వాల్యూ ఎక్కువ ఉండాలి, దానికంటే తక్కువ తర్వాత వాల్యూ ఉండాలి, దానికంటే తక్కువ తర్వాత వాల్యూ ఉండాలి. ఇక్కడ చూసినట్టు ఫస్ట్ ఎక్కువ ఉంది, తర్వాత తక్కువ ఉంది, మళ్ళీ పెరిగింది, నో. సో ఇక్కడ సి ఆప్షన్ చూసినట్లయితే 1.71, 1.40, 1. ఫస్ట్ ఎక్కువ ఉంది, దానికంటే తక్కువ ఉంది, దానికంటే కూడా ఇది లాస్ట్ వాల్యూ తక్కువ ఉంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఈ 4 ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్స్ Z-2, Z-1, Z+1. 4 ఎలిమెంట్స్ ఇచ్చారండి. ఒకదాని Z-2, Z-1, Z and Z+1 are forming isoelectronic ions. The atomic number of the ion having largest size. ఏ అటామిక్ నెంబర్ కలిగిన అయాన్ అనేది పెద్ద సైజు ఉంటుంది అన్నారు. ఇక్కడ Z అంటే ఏంటండి? అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ మనం Z = 10 అనుకుంటే 10 - 2 ఎంత అవుతుంది? 8. 10 - 1 9, 10, 11. ప్రోటాన్స్ Z-2లో 8 ఉంటాయి, ఇక్కడ 9, 10, 11.
మరి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయండి? అన్ని కేసులు సేమ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అన్నారు. ఇవ్వండి ఐసో ఎలక్ట్రానిక్ అయాన్స్ అంటే ఆల్ ద కేసెస్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్. సో Z=10 కాబట్టి ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 10 10 10. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజెస్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. చూడండి ఇక్కడ న్యూక్లియస్ ఇది అనుకుంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరిగితే ఈ అవుటర్ మోస్ట్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే న్యూక్లియర్ అట్రాక్షన్ పెరుగుతుంది. న్యూక్లియర్ అట్రాక్షన్ పెరిగితే ఈ అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్ని స్ట్రాంగ్గా న్యూక్లియస్ వైపు పుల్ చేయగలదు. అప్పుడు ఆ సైజ్ అనేది తగ్గుతుంది. ఓకే, దీనికి లీస్ట్ సైజ్ ఉంటుంది. మరి హై సైజ్ దేనికి ఉంటుంది అంటే Z-2. ఓకే, అవర్ ఆన్సర్ ఈస్ Z-2. అవర్ ఆన్సర్ ఈస్ A. ఓకే, థ్యాంక్ యూ. Okay, dear students, next periodic property is ionization energy. It is also called ionization potential or ionization enthalpy. Next period ionization energy దీన్ని ఏమంటారంటే ionization enthalpy లేదా ionization potential అని కూడా అంటారు. డెఫినేషన్ ఏంటంటే the minimum energy is required to remove an outermost electron from a neutral isolated gaseous atom. ఓకే, మనకి ఆ అవుటర్ మోస్ట్లో ఉండే ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కావలసిన కనీస ఎనర్జీని ఏమంటారంటే అయనైజేషన్ ఎనర్జీ అంటారు. అంటే ఉదాహరణకు మనకి ఇది యాటమ్ అనుకుంటే, ఓకే, ఈ యాటంలో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ తీయడానికి కావలసిన ఎనర్జీ, ఈ అవుటర్ మోస్ట్ ఇన్నర్ మోస్ట్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ ఈ అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారంటే అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. బట్ కండిషన్ ఏంటంటే ఏ ఆటమ్ నుంచి తీయాలంటే ఫ్రమ్ ఎన్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్. దట్ ఆటమ్ మస్ట్ బి ఐసోలేటెడ్, అంటే వేరే ఆటంతో బాండింగ్లో ఉండకూడదు. దట్ ఆటమ్ మస్ట్ బి న్యూట్రల్ అయి ఉండాలి. దట్ ఆటమ్ మస్ట్ బి గ్యాసెస్ ఆటమ్. ఇన్ కేసు ఏ అనే ఎలిమెంట్ నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ తీసామనుకుంటే అయనైజేషన్ ఎనర్జీ తీసామనుకుంటే ఓకే, గ్యాసెస్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసాం కాబట్టి ఏ పాజిటివ్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే దీనికి ఈ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారంటే ఐఈ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అన్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఎలక్ట్రాన్ తీయడానికి ఖచ్చితంగా కొంత ఎనర్జీ కావాలి. ఎందుకంటే ఈ ఇంటర్ న్యూక్లియర్ ఫోర్సెస్ని ఓవర్కమ్ చేస్తూ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎండోథెర్మిక్ ప్రాసెస్. Delta H is equal to positive. Okay, units electron volt per atom or kilojoule per mole or kilocalorie per mole. Next one, successive ionization energy. ఫస్ట్ న్యూట్రల్ యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే దానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారంటే IE1 లేదా IE అని అంటారు. అప్పుడు మనకి యూని పాజిటివ్ యాటమ్ అని ఫామ్ అవుతుంది. ఈ యూని పాజిటివ్ యాటమ్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీస్తే దానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారంటే IE2 అంటారు. అప్పుడు డై పాజిటివ్ యాటమ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డై పాజిటివ్ యాటమ్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ కనుక రిమూవ్ చేసినట్లయితే ఆ ఎనర్జీని దానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారంటే IE. ఓకే, వేరియేషన్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఇన్ గ్రూప్స్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ బికాజ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతే న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మధ్య గల దూరం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మధ్య గల దూరం పెరుగుతుందో న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గుతుంది. కాబట్టి తక్కువ ఎనర్జీ ఉపయోగించి కూడా మనం ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయవచ్చు. అందుకే అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఇన్ పీరియడ్స్ అయనైజేషన్ అటామిక్ రేడియస్ కానీ అయానిక్ రేడియస్ కానీ ఏమవుతుందని పీరియడ్స్లో తగ్గుతుంది. ఎందుకు? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది సేమ్ ఆర్బిట్లోకి యాడ్ అవుతుంది కాబట్టి. So atomic radius decreases, ionization energy increases. In periods, in groups, ionization energy from top to bottom decreases. In periods from left to right, ionization energy increases. So here ionization energy is inversely proportional to atomic radius and ionic radius. Okay, we have 7 tricks to solve the questions in ionization energy. మనకి అయనైజేషన్ ఎనర్జీలో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 ట్రిక్స్ ఉన్నాయి. ఈ 7 ట్రిక్స్ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే అయనైజేషన్కి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా మీరు చేయగలరు. ఫస్ట్ వన్, ట్రిక్ వన్ ఏంటంటే IE3
ఈజ్ గ్రేటర్ దాన్ IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. ఓకే, IE3 అనేది IE2 కంటే ఎక్కువ ఉంటుంది, IE2 అనేది IE1 కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకండి? ఆల్రెడీ IE1 అంటే న్యూట్రల్ యాటమ్ నుంచి తీయాలి. IE2 అంటే ఏంటంటే యూనిక్ పాజిటివ్, అంటే పాజిటివ్ పెరుగుతుంది. పాజిటివ్ పెరుగుతుందంటే రేడియస్ తగ్గుతుంది. రేడియస్ తగ్గితే ఏమవుతుందండి? రేడియస్ డిక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఆ రేడియస్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఓకే, దట్ ఈస్ ద ట్రిక్ 1. ట్రిక్ 2 ఈస్, ట్రిక్ 2 ఏంటంటే దీంట్లో 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. రేడియస్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. రేడియస్ పెరిగితే ఆ న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ గల ఎలక్ట్రాన్ మధ్య దూరం పెరుగుతుంది. సో దట్ న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గుతుంది, కాబట్టి ఈజీగా మనం అవుటర్ మోస్ట్ ఉండే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు, కాబట్టి తక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, జెడ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే థర్డ్ వన్, ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ పి ఈజ్ గ్రేటర్ దెన్ డి ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్. ఒకవేళ ఎలక్ట్రాన్లు సేమ్ ఆర్బిట్లో ఎస్ ఎలక్ట్రాన్లను పి ఆర్బిటల్లో డిఫరెంట్ ఎలిమెంట్స్లో ఉంటే ఎస్ ఆర్బిటల్లో ఉన్న ఎలక్ట్రాన్లకే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. డ్యూ టు ఇట్స్ షేప్. వీటిలో నుంచి ఎలక్ట్రాన్ తీయడం అనేది పి ఆర్బిటల్ కంటే కష్టం. తర్వాత డి, ఓకే, తర్వాత ఎఫ్. ఫోర్త్ పాయింట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ electronic configuration have high ionization energy values. ఆఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఎలిమెంట్స్ అనేవి హై అయనైజేషన్ కలిగి ఉంటాయి. ఓకే, ఆఫ్ ఫిల్డ్ కంటే మళ్ళీ కంప్లీట్లీ ఫిల్డ్కి అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ట్రిక్ 3. ఇది 3D సిరీస్ మనందరికీ బాగా తెలుసు. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్గా ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఓకే, అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది, కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. మన ట్రెండ్ జనరల్గా మన ఎక్స్పెక్టెడ్ ట్రెండ్ ఇలా ఉంటుంది, కానీ రియల్ వన్ అనేది అలా ఉండదు, కొంచెం మారుతుంది. ఇక్కడ చూసినట్లయితే క్రోమియం అండ్ మాంగనీస్, క్రోమియంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d5 4s1, మాంగనీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d5 4s2. అలాగే కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 3d10 4s1, జింక్ 3d10 4s2. ఓకే, క్రోమియం అనేది ఆఫ్ ఫీల్డ్, మాంగనీస్ అనేది ఎస్ ఆర్బిటల్ అనేది ఆఫ్ ఫీల్డ్, మాంగనీస్ అనేది కంప్లీట్లీ ఫిల్డ్. అలాగే కాపర్ అనేది ఆఫ్ ఫీల్డ్, జింక్ అనేది కంప్లీట్లీ ఫిల్డ్. ఓకే, ఆఫ్ ఫిల్డ్ కంటే కంప్లీట్లీ ఫిల్డ్లో ఉన్న కంప్లీట్ ఆర్బిటల్లో కంప్లీట్గా ఫిల్ అయితే దాంట్లో నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి, కాబట్టి మన ట్రెండ్ కొంచెం మారుతుంది. మాంగనీస్ అనేది ఎక్కడ వస్తుంది, క్రోమియం అనేది ఎక్కడ వస్తుంది, అలాగే జింక్ అనేది కాపర్ ప్లేస్లోకి వస్తుంది, కాపర్ అనేది జింక్ ప్లేస్లోకి వెళ్తుంది. సో దట్ ద కరెక్ట్ ట్రెండ్ ఈస్ స్కాండియం ఈజ్ లెస్ దాన్ టైటానియం ఈజ్ లెస్ దాన్ వెనేడియం. ఇప్పుడు దీని ప్లేస్లో మాంగనీస్ రాయండి. మాంగనీస్ ఈజ్ లెస్ దాన్ క్రోమియం ఈజ్ లెస్ దాన్ ఐరన్, కోబాల్ట్, నికెల్, తర్వాత జింక్, లాస్ట్ వన్ ఈజ్ కాపర్. ఓకే, దిస్ ఈజ్ ద కరెక్ట్ ట్రెండ్. అలాగే 3D 4D 5D 6D సిరీస్ తీసుకుంటే 3D 4D 5D ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజెస్, అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవ్వాలి. డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనం 3D ఈజ్ గ్రేటర్ దెన్ 4D ఈజ్ గ్రేటర్ దెన్ 5D ఈజ్ గ్రేటర్ దెన్ 6D ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇలా జరగదు. డ్యూ టు ద లాంథనైడ్ కాంట్రాక్షన్ ఈ 5D అనేది స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. కరెక్ట్ ఆర్డర్ ఈస్ 5D ఈజ్ గ్రేటర్ దెన్ 3D ఈజ్ గ్రేటర్ దెన్ 4D. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ ట్రిక్ 4 అనేది గ్రూప్స్లో అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. మనకి అయనైజేషన్ ఎనర్జీ జనరల్గా ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ సో దట్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. కానీ 13th గ్రూప్ అండ్ 14th గ్రూప్స్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. ఓకే, ఇది మనం జనరల్గా బోరాన్ ఈజ్ గ్రేటర్ దాన్ అల్యూమినియం. బోరాన్ యొక్క అటామిక్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. బోరాన్ ఈజ్ గ్రేటర్ దాన్ అల్యూమినియం ఈజ్ గ్రేటర్ దాన్ గాలియం, ఇండియం ఈజ్ గ్రేటర్ దాన్. దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ ట్రెండ్. కానీ జనరల్గా అలా ఉండదు. అన్నిటికంటే బోరాన్
బోరాన్ తర్వాత ఏమొస్తుందంటే థాలియం, తర్వాత గాలియం, బోరాన్, థాలియం, గాలియం, తర్వాత అల్యూమినియం, తర్వాత ఇండియం. దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు చిన్న డయాగ్రామ్ చెప్తాను చూడండి. మీరు ఈ సింబల్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. ఓకే, సో హైయెస్ట్ పీక్ ఏది ఉంది? బోరాన్ కాబట్టి ఫస్ట్ బోరాన్ రాయండి. తర్వాత ఏముంది? థాలియం, తర్వాత చూడండి ఏముంది? గాలియం, తర్వాత అల్యూమినియం, తర్వాత ఇండియం. మీరు రాసినప్పుడు మాత్రం ఆర్డర్ రాయండి: బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. నెక్స్ట్ 14th group, carbon is greater than silicon, germanium, tin, lead. This is the expected trend, but the real trend is here small changes is there. Carbon is greater than silicon, is greater than germanium, is greater than lead, is greater than tin. Next one is trick 5 అనేది సెకండ్ పీరియడ్ లోను మరియు థర్డ్ పీరియడ్ లో అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. జనరల్ గా ఇన్ పీరియడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ atomic radius decreases so that ionization energy increases. Atomic radius decrease అవుతుంది కాబట్టి ionization energy increase అవ్వాలి. The expected one is neon is less than fluorine, boron, beryllium. This is the expected one. మనం ఈ ట్రెండ్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ దెర్ ఈజ్ ఎ స్మాల్ వేరియేషన్ ఇన్ దిస్ ట్రెండ్. ఇక్కడ మీరు చూసినట్లయితే బెరీలియం, బోరాన్, బెరీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2, బోరాన్ అనేది 2s2 2p1. 2s2 ఈజ్ ఏ కంప్లీట్లీ ఫిల్డ్, 2p1 అనేది నాట్ కంప్లీట్లీ ఫిల్డ్. ఓకే, ఆల్రెడీ మనం ట్రిక్ 2లో చెప్పాం, కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హ్యావ్ మోర్ ఐఈ వాల్యూస్. సో దట్ ఇప్పుడు మనకి బోరాన్ అనేది, బెరీలియం అనేది బోరాన్ కంటే అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెండు ప్లేస్లు అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. అలాగే ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. నైట్రోజన్ 2s2 2p3, ఆక్సిజన్ అనేది 2s2 2p4. హియర్ నైట్రోజన్ హ్యాస్ half-filled electronic configuration. Half-filled electronic configuration elements have more IE values than not half-filled. Okay, half-filled కాని ఎలిమెంట్స్ కంటే ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేవి ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, ద ఎక్స్పెక్టెడ్ వన్ ఈస్ నియాన్ is greater than fluorine, is greater than nitrogen, is greater than oxygen, is greater than carbon, తర్వాత బెరీలియం, తర్వాత బోరాన్, లిథియం. దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, అలాగే మనం థర్డ్ పీరియడ్లో చూద్దాం. మనం జనరల్గా క్లోరిన్, ఆర్గాన్ is greater than క్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్, సిలికాన్. దిస్ ఈజ్ అన్ ఎక్స్పెక్టెడ్ ట్రెండ్. ఈ ట్రెండ్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మెగ్నీషియం చూసినట్లయితే 2p6 1s2 2s2 2p6 3s2, the electron configuration is 3s2. Aluminum 3s2 3p1. 3s2 is a completely filled electronic configuration, completely filled. This is not completely filled electronic configuration. So that magnesium has more IE value than aluminum. These two places are interchanged. And also phosphorus and sulfur. Phosphorus 3s2 3p3, sulfur 3s2 3p4. So this is half-filled and this does not contain not half-filled. So that half-filled have more ionization energy values. This sulfur place is replaced by phosphorus and phosphorus is by sulfur. ఇప్పుడు మనది ఎక్స్పెక్టెడ్ కరెక్ట్ అని చూసినట్లయితే ఆర్గాన్ ఈజ్ లెస్ దాన్ క్లోరిన్. ఇక్కడ సల్ఫర్ ప్లేస్లో ఏం రాయాలండి? ఫాస్ఫరస్ ప్లేస్లో సల్ఫర్, తర్వాత సిలికాన్. అల్యూమినియం ప్లేస్లో మెగ్నీషియం వస్తుంది, లెస్ దాన్ మెగ్నీషియం, లెస్ దాన్ అల్యూమినియం, లెస్ దాన్ సోడియం. దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ట్రిక్ 6 ఈజ్ ఫర్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ.
ట్రిక్ 6 అనేది సెకండ్ అయనైజ్డ్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఉపయోగపడుతుంది. జనరల్గా సెకండ్ అయనైజ్డ్ ఎనర్జీ నార్మల్గా కనుక మీరు చేసినట్లయితే ఇట్ ఈస్ అ వెరీ కన్ఫ్యూజన్, చేయడం చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పినట్లు కనుక మీరు ఫాలో అయితే సెకండ్ అయనైజ్డ్ ఎనర్జీ చాలా ఈజీగా రాయగలుగుతారు. ఇప్పుడు మనకి బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వీటి యొక్క సెకండ్ అయనైజ్డ్ ఎనర్జీ ఆర్డర్ కావాలి. ఫస్ట్ ఏం రాయాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. 2s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బెరీలియం, బోరాన్ 2s2 2p1, కార్బన్ 2s2 2p2, నైట్రోజన్ 2s2 2p3, ఆక్సిజన్ 2s2 2p4, ఫ్లోరిన్ 2s2 2p5. నీకు సెకండ్ అయనైజ్డ్ ఎనర్జీ కావాలంటే ముందు ఫస్ట్ అయనైజ్డ్ ఎనర్జీ రాయండి. వీటన్నిటికి కూడా నువ్వు IE1 రాయండి. IE1 అంటే ఒక ఎలక్ట్రాన్ తీస్తే ఇప్పుడు మీకు ఏమవుతుంది, బెరీలియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే ఏమవుతుంది, బెరీలియం ప్లస్ వస్తుంది. అప్పుడు దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందండి, 2s1. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ IE1. దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p1, 2s2 2p2, 2s2 2p3, 2s2 2p4. ఓకే, ఫస్ట్ అన్నిటికి IE1 రాశారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి ఈక్వల్ ఉంటుందో రాయండి. ఇది 2s1 ఈజ్ ఈక్వల్ టు లిథియం. ఓకే, 2s2 ఈజ్ ఈక్వల్ టు బెరీలియం, 2s2 2p1 ఈక్వల్ టు బోరాన్. దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈక్వల్ టు బోరాన్, దిస్ వన్ కార్బన్, దిస్ వన్ నైట్రోజన్, దిస్ వన్ ఆక్సిజన్. ఓకే, ముందు వీటికి అయనైజ్డ్ ఎనర్జీ ఆర్డర్ కనుక రాసినట్లయితే ఓకే, ఇప్పుడు చూడండి వీటి యొక్క అయనైజ్డ్ ఎనర్జీ ఆర్డర్ రాద్దాం. అయనైజ్డ్ ఎనర్జీ ఫస్ట్ నైట్రోజన్ ఆక్సిజన్ పోల్చుకుంటే నైట్రోజన్ ఆఫ్ ఫీల్డ్ కాబట్టి నైట్రోజన్ అనేది ఆక్సిజన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆక్సిజన్ వస్తుంది, తర్వాత ఫస్ట్ నైట్రోజన్ వస్తుంది, తర్వాత ఆక్సిజన్, తర్వాత కార్బన్. బెరీలియం, బోరాన్లో బెరీలియం అనేది కంప్లీట్లీ ఫిల్డ్ కాబట్టి ఓకే, కార్బన్ తర్వాత బెరీలియం వస్తుంది, తర్వాత బోరాన్, తర్వాత లిథియం. ఓకే, ఇది ఆర్డర్. లిథియం ప్లేస్లో ఏమొచ్చిందండి, బెరీలియం. తర్వాత బోరాన్ ప్లేస్లో ఏమొచ్చింది, కార్బన్. బెరీలియం దేని ప్లేస్లో తీసుకున్నాం, బోరాన్. కార్బన్ దేని ప్లేస్లో తీసుకున్నాం, నైట్రోజన్. ఆక్సిజన్ దేని ప్లేస్లో తీసుకున్నాం, ఫ్లోరిన్. అండ్ నైట్రోజన్ దేని ప్లేస్లో తీసుకున్నాం, ఆక్సిజన్. దిస్ ఈజ్ ద సెకండ్ అయనైజేషన్ ఆర్డర్, IE2 ఆర్డర్. ఓకే, ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, తర్వాత దానికి IE1 రాయండి. IE1 రాసిన తర్వాత దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది దేనికి ఈక్వల్ అవుతున్న ఎలిమెంట్ రాయండి. ఈ ఎలిమెంట్ని అయనైజ్డ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యే క్రమంలో మీరు అరేంజ్ చేయండి. ఆ తర్వాత ఈ ఎలిమెంట్ని దేని ప్లేస్లో తీసుకున్నారో దాన్ని మీరు రీప్లేస్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ IE2. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రిక్ 7 సక్సెసివ్ అయనైజ్డ్ ఎనర్జీ. ఈ ట్రిక్ 7 ఏంటంటే కొన్ని అయనైజ్డ్ ఎనర్జీ వాల్యూస్ ఇస్తారు. వాల్యూస్ ఇస్తూ హౌ మెనీ వాల్యూస్ ఎలక్ట్రాన్ డస్ అన్ ఎలిమెంట్ కంటైన్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి IE1 నుంచి IE2కి ఎంత డిఫరెన్స్ ఉందండి, క్లోజ్లీ 1300 డిఫరెన్స్ ఉంది, 1300 కిలోజౌల్. ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్లయితే 900 డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ నుంచి దీనికి చూసినట్లుగా అయితే క్లోజ్లీ 3000 అనుకుంటే, ఇది 12,000 అనుకుంటే మీకు 8000 డిఫరెన్స్ ఉందండి. 8000 కిలోజౌల్స్ డిఫరెన్స్ ఉంది. సో బిగ్ డిఫరెన్స్ ఎక్కడ ఉందండి, థర్డ్ నుంచి ఫోర్త్కి బిగ్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ ముందు ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయి IE వాల్యూస్ దాన్ని దట్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. దీనికి ముందు 3 IE3లు ఉన్నాయి, IEలు ఉన్నాయి కాబట్టి అప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి అంటే 3 అని చెప్పవచ్చు. అలాగే ఎక్కడ కూడా చూసినట్లయితే మీకు దీని నుంచి దీనికి క్లోజ్లీ ఇది 500 అనుకుంటే ఇది 4000 డిఫరెన్స్ ఉంది. ఓకే, బట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్లయితే 2500 డిఫరెన్స్ ఉంది. సో మీకు ఎక్కువ డిఫరెన్స్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఈ IE1కి IE2కి మధ్య ఎక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి ముందు ఒక వాల్యూ ఉంది కాబట్టి అప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎన్ని ఉన్నట్లుగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ సబ్ టాపిక్ సంబంధించి ఎంసెట్లో ఎలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ కన్సిడర్ ద ఎలిమెంట్స్ నియాన్, సోడియం అండ్ మెగ్నీషియం. 3 ఎలిమెంట్ ఇచ్చారు, నియాన్, సోడియం అండ్ మెగ్నీషియం. ద ఎలిమెంట్స్ విత్ హైయెస్ట్ ఫస్ట్ అయనైజ్డ్ ఎనర్జీ. ఫస్ట్ అయనైజ్డ్ ఎనర్జీ హైయెస్ట్ ఫస్ట్ అయనైజ్డ్ అడిగారు. అండ్ ఎలిమెంట్ విత్ సెకండ్ లోయెస్ట్ సెకండ్ అయనైజ్డ్ ఎనర్జీ. ఫస్ట్ అయనైజ్డ్ ఎనర్జీ హైయెస్ట్ ఫస్ట్ అయనైజ్డ్ ఎనర్జీ ఎలిమెంట్ కావాలి.
అలాగే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ లోయెస్ట్ ఎలిమెంట్ అనేది కావాలి. ఓకే, మనకి హైయెస్ట్ కావాలన్నా లోయెస్ట్ కావాలన్నా సరే మనం ఇచ్చిన ఎలిమెంట్స్ని ఇంక్రీజింగ్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ క్రమంలో మనం అరేంజ్ చేసుకోవాలి. ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే నియాన్, సోడియం అండ్ మెగ్నీషియం. నియాన్, సోడియం అండ్ మెగ్నీషియం. ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేద్దాం. దీస్ టూ ఆర్ ది థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. సేమ్ పీరియడ్ కాబట్టి సేమ్ పీరియడ్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. బికాస్ ది అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో మెగ్నీషియం ఈజ్ గ్రేటర్ దెన్ సోడియం. ఓకే, నియాన్ ఈస్ విచ్ పీరియడ్? సెకండ్ పీరియడ్. ఓకే, పీరియడ్లో అండ్ గ్రూప్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. అంటే థర్డ్ పీరియడ్ తక్కువ ఉంటుంది, సెకండ్ పీరియడ్కి ఎక్కువ ఉంటుంది. దట్టు ఈ ఎలిమెంట్ అనేది ఎనర్ట్ గ్యాస్ కాబట్టి ఎనర్ట్ గ్యాస్ ఎలిమెంట్కి హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఈ మూడింటి కంటే దేనికి ఎక్కువ ఉంటుంది అంటే నియాన్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇదేంటిది? ఫస్ట్ ఐఈ. ఓకే, ఫస్ట్ ఐఈ హైయెస్ట్ ఏదండి? నియాన్. ఓకే, హైయెస్ట్ ఫస్ట్ ఐఈ ఈజ్ ఈక్వల్ టు నియాన్. ఇప్పుడు మనకి సెకండ్ ఐఈ చూద్దాం. సోడియం, మెగ్నీషియం, నియాన్ తీసుకుందాం. వీటికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p6 3s1. 1s2 2s2 2p6 3s2. 1s2 2s2 2p6. ఓకే, వీటికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసు. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే దీనికి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటండి? 1s2 2s2 2p6. మన సెకండ్ ఐఈ కావాలంటే ఫస్ట్ ఐఈలో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయాలి. ఓకే, ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే 1s2 2s2 2p6 వస్తుంది. ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే 1s2 2s2 2p6 3s1 వస్తుంది. ఇక్కడ 1s2 2s2 2p5. ఓకే, 1s2 2s2 2p6 అనేది యాక్చువల్గా దేని యొక్క కాన్ఫిగరేషన్ అండి? నియాన్. 1s2 2s2 2p6 3s1 అనేది దేని యొక్క కాన్ఫిగరేషన్? సోడియం. ఇది దేని యొక్క కాన్ఫిగరేషన్? ఫ్లోరిన్. ఫస్ట్ ఈ మూడింటిని మనం అయనైజ్డ్ ఎనర్జీ ఇంక్రీజ్ క్రమంలో మనం అరేంజ్ చేసి అప్పుడు నియాన్ దేని ప్లేస్లో తీసుకున్నాం ఆ ఎలిమెంట్ కనుక రీప్లేస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు సోడియం అండ్ నియాన్ అండ్ ఫ్లోరిన్ అనేవి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. గ్రూప్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోరిన్ వస్తుంది, తర్వాత నియాన్ వస్తుంది. అంటే లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నియాన్కి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఫ్లోరిన్. ఇప్పుడు సోడియం అండ్ ఫ్లోరిన్ కంపేర్ చేసుకుంటే ఓకే, సోడియం అనేది ఏ గ్రూప్ ఎలిమెంట్ అండి? థర్డ్ గ్రూప్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సోడియం కంటే ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్: సోడియం, ఫ్లోరిన్ అండ్ నియాన్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనం సోడియంని దేని ప్లేస్లో తీసుకున్నామండి? మెగ్నీషియం. అంటే సోడియం ప్లేస్లో ఏం రాయాలి? మెగ్నీషియం. ఫ్లోరిన్ని దేని ప్లేస్లో తీసుకున్నాం? నియాన్. అంటే ఫ్లోరిన్ ప్లేస్లో నియాన్ దేని ప్లేస్లో తీసుకున్నాం? సోడియం. దిస్ ఈజ్ ద సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్. సో ఏమన్నాడు? లోయెస్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే మెగ్నీషియం. హైయెస్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ సోడియం అవుతుంది, లోయెస్ట్ అయితే మెగ్నీషియం. సో దట్ అవర్ ఆన్సర్ ఈస్ నియాన్ అండ్ మెగ్నీషియం, బి. ఓకే, సెకండ్ క్వశ్చన్: ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ హైయెస్ట్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 3p2 3p3 3p4 3p1. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హ్యావ్ మోర్ ఐఈ వాల్యూస్. ఇక్కడ కంప్లీట్లీ ఫిల్డ్ లేదు, కానీ నెక్స్ట్ ప్రయారిటీ ఏమివ్వాలంటే హాఫ్ ఫిల్డ్ దేనికి ఉంది? 3s2 3p3. సో దిస్ వన్ హ్యాస్ హయ్యర్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ values. Okay, next question is starting from the first to the successive IP. ఫస్ట్ నుంచి సక్సెసివ్ IP అంటే వరుసలో. IP మీన్స్ అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ పొటెన్షియల్ అన్న అయనైజేషన్ ఎనర్జీ అని ఒకటే. సక్సెసివ్ IP ఆఫ్ ఎన్ ఎలిమెంట్ రెస్పెక్టివ్లీ. ఒక ఎలిమెంట్ యొక్క IP వాల్యూస్ ఆర్డర్లో ఇచ్చారు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ I1 ఆర్ IP1,
is equal to 5.98 electron volts, IP2 is equal to 18.8 electron volts, IP3 is equal to 28.4 electron volts, IP4 is equal to 120.1 electron volts, IP5 is equal to 154 electron volts. ఇక్కడ మనకి ఆ ఎలిమెంట్ కావాలంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ తెలియాలి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ తెలియాలంటే ఐపీ వాల్యూ అనేది సడన్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందో మనం గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే 6-19 అంటే ఇక్కడ గ్యాప్ 13 వచ్చింది, ఇక్కడ 28-18 ఓకే అప్రాక్సిమేట్లీ 10 ఉంది. ఇక్కడ 30 తీసుకుంటే 30 నుంచి 120 అనుకుంటే ఇక్కడ గ్యాప్ అనేది 8 ఎక్కువ ఉంది, 8 ఉంది. ఇక్కడ క్లోజ్లీ 30 అంటే ఈ లార్జ్ గ్యాప్ ఎక్కడ ఉందండి? IP3 నుంచి IP4కి. అంటే IP3 తర్వాత ఫోర్త్ ఎలక్ట్రాన్ తీయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. అంటే ఏంటి? ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్ తీసిన తర్వాత అది స్టేబుల్ అవుతుంది అని అర్థం. ఓకే, IP3 నుంచి 4కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ ముందు వాల్యూస్ని కౌంట్ చేయాలి. 1 2 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ద ఎలిమెంట్ కంటైన్స్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 3 వాల్యూస్ కలిగి ఉంది కాబట్టి ద ఎలిమెంట్ కంటైన్స్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. మనకి ఇచ్చిన ఆప్షన్లో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కలిగి ఉన్న ఎలిమెంట్ చూద్దాం. సోడియం ఇట్ కంటైన్స్ 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, phosphorus 5 valence electron, magnesium 2. So the only element which contains 3 valence electron is aluminum. Okay, the next question is the first I of 4 consecutive elements of the second period. బాగా చదవాలి క్వశ్చన్. సెకండ్ పీరియడ్లో 4 కన్జిక్యూటివ్ ఎలిమెంట్స్ యొక్క ఐపీ వాల్యూస్ ఇచ్చారు. అయితే ద ఫస్ట్ ఐ ఆఫ్ నైట్రోజన్ కావాలి. నైట్రోజన్ యొక్క ఫస్ట్ ఐ వాల్యూ కావాలి. మనకి సెకండ్ పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్ని మనం రాద్దాం. ఫస్ట్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఓకే, ఇనర్ట్ గ్యాస్ అనేది ఆల్వేస్ దే హ్యావ్ హై వాల్యూస్, వాటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని మనం ఐ వాల్యూస్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ హైయెస్ట్ ఫ్లోరిన్, తర్వాత నైట్రోజన్ ఆఫ్ ఫీల్డ్ కాబట్టి ఫ్లోరిన్ తర్వాత ప్లేస్లో నైట్రోజన్ వస్తుంది, తర్వాత ఆక్సిజన్, నెక్స్ట్ కార్బన్, తర్వాత బెరీలియం అండ్ బోరాన్. బెరీలియం అనేది కంప్లీట్లీ ఫిల్డ్ కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో బెరీలియం, తర్వాత బోరాన్, తర్వాత లిథియం. ఓకే, మనకి ఇచ్చిన ఆన్సర్లో ఆప్షన్స్లో హైయెస్ట్ వాల్యూ ఏది ఇచ్చారండి? 1681. హైయెస్ట్ వాల్యూ మస్ట్ బి బిలాంగ్స్ టు ఫ్లోరిన్. మీరు చెప్పండి, ఈ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అన్నారు. సో సెకండ్ పీరియడ్లో హైయెస్ట్ వాల్యూ దేనికి? ఫ్లోరిన్. బెరీలియం కానీ బోరాన్ కానీ హైయెస్ట్ రాయలేం కదా, ఖచ్చితంగా దేనికి రాయాలంటే ఫ్లోరిన్. ఓకేనా? తర్వాత 4 కన్జిక్యూటివ్ ఎలిమెంట్స్ అన్నాడు. అప్పుడు సెకండ్ హైయెస్ట్ ఎక్కడ ఉంది? సెకండ్ హైయెస్ట్ దిస్ వన్ 1402, థర్డ్ హైయెస్ట్ 1314, ఫోర్త్ హైయెస్ట్ 1086. ఓకే, సో ఇలాగా ఒక్కొక్క దాన్ని వాల్యూస్ వేసాం. సో మనకి ఏమంటే ద ఫస్ట్ ఐ ఆఫ్ నైట్రోజన్ యొక్క ఫస్ట్ ఐ ఎంతండి? 1402. ఓకే, థ్యాంక్ యూ.